హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఫెస్టివల్కైనా లేదనుకుంటే ఏదైనా ఫంక్షన్కైనా సింపుల్గా బేసిక్తో ఎలా మేకప్ వేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుండి తెప్పించాను అనమాట. సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా మేకప్ అనేది వేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, హాల్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటి. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, హెయిర్ అనేది అస్సలు పెరగట్లేదు, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. క్లియర్గా ఫస్ట్ అయితే మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, దాంతో మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, కేకీగా ఉండదు. ఓకే, ఇది ఒక చిన్న టిప్పు. ఫస్ట్ మనం టోనర్ని అప్లై చేయాలి. ఇక్కడ నేను ప్లమ్ టోనర్ని అయితే యూజ్ చేస్తున్నాను. నాది క్లోజ్ అయిపోయిందండి, ఇంకొకటి పెట్టాను. టోనర్ అనేది మనకు ఒక 2 minutes అనేది డ్రై అవ్వాలన్నమాట. 2 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. టోనర్ అనేది డ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ వచ్చేసి లాక్మీ పీచ్ మిల్క్ అనమాట, విటమిన్ ఈ క్రీమ్. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి. సో ఎప్పుడు కూడా నేను వేరే యూజ్ చేస్తాను, ప్లమ్ యూజ్ చేస్తాను అనమాట. బట్ ఈసారి కొంచెం మార్చాను. దీని గురించి అందరూ చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి తెప్పించాను. మాయిశ్చరైజర్ని మనం కంపల్సరీ అప్లై చేసుకోవాలి, డాట్స్లో పెట్టుకొని నెక్ కూడా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా బ్లెండ్ చేసుకుంటే స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఇది మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను రెయినీ నుండి ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి, ఎందుకంటే మన స్కిన్కి మేకప్కి ఒక లేయర్లా హెల్ప్ అవుతుంది. దీన్ని కూడా అప్లై చేసేస్తాను, అప్లై చేసి చూపిస్తాను. ప్రైమర్ అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వరకు ఫౌండేషన్ ఫిట్ మీ అండి, మెబిలైన్ ఫిట్ మీ. సో దీన్ని కొంచెం తీసుకోండి, ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. దీన్ని డాట్స్లో పెట్టేసుకోవాలి ఫేస్ మొత్తానికి. నేను ఎక్కువగా మేకప్ అనేది యూజ్ చేయనండి, చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. డాట్స్లో పెట్టుకొని బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, కొంచెం తడి చేసి గట్టిగా వాటర్ని తీసేసేయండి. తర్వాత ఇలా బ్లెండ్ చేసుకోండి, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇలా పామేయొద్దు, జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి సరిపోతుంది. చాలా అంటే చాలా న్యాచురల్గా వస్తుంది లుక్ అయితే. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలండి. ఫౌండేషన్ అంతా కూడా నేను బ్లెండ్ చేసేసాను. మీరు కావాలనుకుంటే కన్సీలర్ యూజ్ చేయొచ్చండి. నాకు అంత పెద్దగా డార్క్ సర్కిల్స్ ఏమి ఉండవండి, సో అందుకే నేను యూజ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే యూజ్ చేయండి. కన్సీలర్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ హెవెన్ కన్సీలర్ అనమాట. మీకు కావాలనుకుంటే ఇస్తాను. ఇది ఫుల్ కవరేజ్ అయితే ఉంటుంది, యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వరకు కాంపాక్ట్ వచ్చి నేను మెబిలైన్ న్యూయార్క్ యూజ్ చేస్తున్నాను. బడ్జెట్లో కావాలనుకుంటే ఫాన్స్ కూడా చాలా బాగుంటుందండి, నేను రికమెండ్ చేస్తాను. మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను హెవీగా ఏమీ యూజ్ చేయట్లేదండి, చాలా లైట్ మేకప్, బేసిక్ మేకప్ అనమాట. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. మొత్తం కూడా అప్లై చేసి చూపిస్తాను. ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది, చాలా బాగా కవరేజ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చే వరకు కాజల్ యూజ్ చేస్తున్నాను. నేనైతే ప్లమ్ యూజ్ చేస్తున్నాను. కాజల్ అప్లై చేయడం అయిపోయింది, సో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు నేను లైనర్ యూజ్ చేస్తున్నాను. లైనర్ వచ్చేసి కలర్ బార్ నుండి యూజ్ చేస్తున్నాను. 6 feet కూడా చాలా బడ్జెట్లో ఉంటుందండి. ఇది స్కెచ్లా ఉంటుంది కాబట్టి మనకి అప్లై చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. లైనర్ అప్లై చేయడం అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంక లిప్స్టిక్ అనమాట. ముందైతే నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి లెనీస్ అండి, ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ లిప్ బామ్ అప్లై చేసిన తర్వాతే లిప్స్టిక్ అయితే అప్లై చేయాలి. ఓకే, లిప్ బామ్ అయితే అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ వచ్చేసి ఫస్ట్ నేను సిస్ బ్యూటీ వల్ల లైనర్ అయితే యూజ్ చేస్తున్నాను. లైనర్ని నేను లిప్స్టిక్ కింద అయితే పెట్టేసుకుంటాను, అంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇంకా క్లియర్గా పెట్టుకొని చూపిస్తాను మీకు. కెమెరాలో అంటే కొంచెం కష్టంగా ఉంది, సో నేనైతే చూపిస్తాను.
లిప్స్టిక్ అప్లై చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వరకు టింట్ అనమాట. సో బ్లష్ అండి, మీకు కావాలనుకుంటే అప్లై చేసుకోండి. హైలైటర్ కూడా కంప్లీట్గా మీ చాయిస్. మేకప్ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేయచ్చు లిప్స్టిక్తో. బట్ ఈ టింట్ అనేది ఏంటంటే కొంచెం పింకిష్ గ్లో కావాలి చీక్స్ అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు అనమాట, బాగుంటుంది. ఈ వాటర్ టింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి రీసెంట్ టైమ్స్లో. సో మొత్తం కూడా నేను అప్లై చేసి చూపిస్తాను. టింట్ కూడా నేను అప్లై చేశాను. తర్వాత టింట్ని నేను ఐ షాడో లాగా పెట్టేశాను అనమాట. సో మీకు కావాలనుకుంటే ఐ షాడోకి సిస్విటీ ఇలా ప్రో మేకప్ ఉంటుందన్నమాట. మనకి ఇది వచ్చేసి ఐ షాడో కలెక్షన్ అనమాట. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఇది ఒక్కటి మనం కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో ఇన్ని కలర్స్ అయితే వస్తాయి, హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు. సో ఇలా ఉంది లుక్ అయితే. ఇంకా నేను జ్యువెలరీ హెయిర్ స్టైల్స్ వేసుకొని చూపిస్తాను. సో నేను సింధూర్ కూడా పెట్టుకుంటాను. సింధూర్ వచ్చేసి లాక్మీ అనమాట. సో ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను, క్విక్గా చూపించేస్తున్నాను అనమాట, ఎవరు బోరైపోవద్దు అని చెప్పేసి. ఫైనల్గా మేకప్ లుక్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేద్దరు. ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉందండి. సో చూస్తున్నారు కదా, జ్యువెలరీ పెట్టుకున్నాను, హెయిర్ అయితే లూజ్గా వదిలేసాను, బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. నేను ఇంకా దగ్గర నుండి కూడా చూపిస్తాను లుక్ అనేది ఎలా వచ్చిందని చెప్పేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హాల్ వీడియోస్ కోసం, అలాగే మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.